డౌన్ ట్రెండ్లో సేల్స్ తగ్గినాయి అంటే కొందాం అనుకున్న వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, ఎన్ఆర్ఐస్ ఆలోచిస్తున్నారు వేరే వేరే రీజన్స్ తోటి. ఇప్పుడు బిల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలా ఉంది, కొత్త లాంచెస్ అవి ఎలా ఉన్నాయి, వాళ్ళు ఆగుతున్నారా లేకపోతే ఏం జరుగుతుంది? అది చాలామంది కొత్త బిల్డర్స్ ఆగుతున్నారండి. కొత్త బిల్డర్స్ ఎక్స్పెరిమెంట్లు చేయట్లేదు. కొంచెం ఎస్టాబ్లిష్డ్ బిల్డర్స్ మాత్రం ధైర్యంగా వాళ్ళ ప్రాజెక్ట్స్ లాంచ్ చేసుకుంటున్నారు. కానీ ముందంత అగ్రెసివ్గా మార్కెట్ లేదు. ఈవెన్ సేల్స్ వైజ్ కూడా ఆ ముందున్నంత సేల్స్ వెలాసిటీ లాస్ట్ 5-6 years ఉన్నంత సేల్స్ వెలాసిటీ లేదు. అండ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ సిటీలో 5-6 yearsకి ఒకసారి స్టాక్ మార్కెట్ అన్న స్లో అవ్వచ్చు, ఆర్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అన్న స్లో అవ్వచ్చు. రెండు ఇంటర్ రిలేటెడ్ కాబట్టి జరగవచ్చు. సో చాలామంది చిన్న బిల్డర్స్ అయితే కొంచెం ఆలోచిస్తున్నారు లాంచ్ చేయడానికి ప్రాజెక్ట్స్ ఈ టైంలో కరెక్టా కాదా అని. పెద్ద బిల్డర్స్ మాత్రము బ్రాండెడ్ రెప్యూటెడ్ బిల్డర్స్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్న బిల్డర్స్ మాత్రం ఇంకా ఆపట్లేదు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ పర్మిషన్స్ ప్రాసెస్ కూడా కొంచెం స్లో అయింది ఇప్పుడు. ఆ పర్మిషన్స్ వల్ల కూడా లాస్ట్ ఇయర్ అట్లా పర్మిషన్స్ అప్లై చేసిన వాళ్ళు పర్మిషన్స్ వచ్చాక ఇంకా అక్కడ దాకా వచ్చిన దాకా ప్రాజెక్ట్ ఆపలేరు కాబట్టి వాళ్ళు లాంచ్ చేసుకుంటున్నారు. బట్ స్లోగా ఐ థింక్ నెక్స్ట్ 6 months to 1 yearలో థింగ్స్ మైట్ పికప్. ఈ మధ్యలో కొంచెం ఇండియా పాకిస్తాన్ వార్ భయం వల్ల కూడా కొంచెం మళ్ళీ ఆలోచన స్టార్ట్ అయింది. సో బట్ అదర్వైజ్ స్లోగా రియల్ ఎస్టేట్ అనేది ఆపలేరండి. ఒక సిటీ గ్రో అవుతున్నప్పుడు మేబీ ప్రైస్ కరెక్షన్స్ కొంచెం అవుతాయి. బట్ అదర్వైజ్ ప్రైస్ తక్కువ వచ్చినప్పుడు కొన్ని ఇన్వెస్టర్స్ కూడా వేరే వాళ్ళు ఉంటారు. ఈవెన్ మనకైనా ఒక ఆలోచన వస్తుంది కదా, ఈ టైంలో మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు మన దగ్గర బ్యాంకులో అకౌంట్లో డబ్బులున్నా మనకి ఒక ఎంప్లాయ్మెంట్ నాకు ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు గో అండ్ ఇన్వెస్ట్. ఎప్పుడైతే ప్రైసెస్ తక్కువ ఉంటే, ప్రైస్ స్టేబుల్గా మీకు మనీ ఉంటే యూ కెన్ గో అండ్ బార్గెన్ అండ్ గెట్ ఎ బెటర్ ప్రైస్. హైదరాబాద్లో ప్రతి 5 years ఆల్మోస్ట్ డబుల్ అవుతున్నాయి ప్రైసెస్. లాస్ట్ 20 years నుంచి చూస్తే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇప్పటిదాకా ఎవరికి లాస్ లేదు. మధ్యలో 2009 నుంచి 14 కొంచెం స్లోగా ఉంది, తర్వాత 15 నుంచి పిక్ అయ్యి 24 దాకా, అంటే ఆల్మోస్ట్ 10 years ఎక్కడ కూడా ప్రైసెస్ తగ్గలేదు. ఎవ్రీబడి హూ ఇన్వెస్టెడ్ ఇన్ లీగల్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ దే మేడ్ గుడ్ మనీ. అండ్ వాళ్ళే మళ్ళీ ఆ ప్రాపర్టీస్ అమ్మేసి మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తున్నారు డిఫరెంట్ ఫార్మాట్స్లో.